ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. మార్చి 24. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. కొలస్సే పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అంతరంగములో సమాధానమును కలిగి ఉండుటను బట్టియే దేవుని పరిపూర్ణ చిత్తమును మనము గ్రహించగలము. ఆ సమాధానము లేకుండా దానిని కనుగొనలేము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20-21 వచనాలు. దేవుని చిత్తమును ఏ విధముగా కనుగొనవలెనో తెలిసి ఉండని ఎడల వారు తమ వ్యాపారములలో, వివాహములలో, ఇంకా తమ జీవితములోని ఇతర ప్రణాళికలలో వారు చాలా తప్పులు చేయుదురు. ఆ తరువాతి సంవత్సరములలో గొప్ప క్రయమును చెల్లించెదరు. కాబట్టి మన సమాధానము సరైనదని, నిజమని, అనుకరణ కాదని నిశ్చయము చేసుకొనుట చాలా ముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభు తన సమాధానమునే మనకిచ్చును. నా సమాధానం మీకిచ్చుచున్నాను, నా సొంత సమాధానము, ఆయనే మన సమాధానమగును. మనము మన ప్రాచీన స్వభావమునకు చనిపోవునట్లు ఆయన మరణించి తిరిగి లేచెను. అప్పుడే మన ప్రభు తానే మనలోనికి వచ్చి తన పునరుత్థాన శక్తి ద్వారా మనలో జీవించును. యేసు ప్రభువు తానే నీలో నివసించని ఎడల నీవు ఆ సమాధానమును కనుగొనలేవు. ఎందుచేతననగా ఆ సమాధానము బైబిలు జ్ఞానముపై కానీ, ఎట్టి మానవ అర్హతలపై కానీ ఆధారపడదు. మనము అంతరంగములో పవిత్రపరచబడి, కడుగబడి, శుద్ధి చేయబడితేనే తప్ప లేని ఎడల ఆయన మనలో నివసించలేడు. ఎవరునూ తమ స్వంత ప్రయత్నముల ద్వారా తమ్మును తాము శుద్ధి చేసుకునలేరు. యేసుక్రీస్తు ప్రభు తన సొంత రక్తము ద్వారా మన అంతరంగములోని అపవిత్రతనంతటినీ శుద్ధి చేయుటకు పూనుకొనును. ఆయన మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని చెప్పెను. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. ఆయన నిజమైన సమాధానము నీ భయములన్నింటి నుండి నిన్ను విడిపించును. గతమును గూర్చిన భయము, భవిష్యత్తును గూర్చిన భయము, శత్రు భయము, రోగ భయము, మరణ భయము, యుద్ధము మరియు ఆపదల భయము, మనుష్య భయము, ఒంటరితనము వలన కలుగు భయములన్నింటి నుండి మనలను విడిపించును. యేసుక్రీస్తు ప్రభు మనలోనికి వచ్చిన ఎడల అన్ని భయములు పారద్రోలబడును. మానవ సంబంధమైన కార్యకలాపములు ఈ భయములను తొలగించలేవు. భయము మిక్కిలి బాధాకరమైనదని లేఖనము చెప్పుచున్నది. ఆ భయము నిన్ను నెమ్మది లేకుండా చేసి నీ నిద్రను, ఆకలిని తీసివేయును. ఏ మానవుడును ఆ భయమును తీసివేయలేడు గాని ప్రభువు తీసివేయగలడు. ఆయన మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని చెప్పుచున్నాడు. కొలస్సే పత్రిక 3వ అధ్యాయం 15లో క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి అని చదువుచున్నాము. ఆ సమాధానం అందరితో నిన్ను ఒకనిగా చేయును. మలయాళీలు, తమిళులు, పంజాబీలు, ధనికులు, పేదలు, తెలుపు, నలుపు, కోమటి, మరి అది ఏది అయినను అన్ని భేదములు తొలగించబడును. ఏ మానవుడు దీనిని చేయలేడు గాని యేసుక్రీస్తు ప్రభువులోనే మనము అందరితో ఎక్కడైనను అన్ని చోట్ల పరిపూర్ణముగా ఒకటిగా ఉండగలము. నేను అనేక దేశములు దర్శించు ఆధిక్యత కలిగి ఉంటిని. ఏ దేశములో కూడా నేను క్రొత్తవాడనను భావన నాకు కలగలేదు. నాకు భాష రాదు, కానీ ప్రభువును ప్రేమించు వారితో నేను కూడా ఒకనిగా భావించగలిగితిని. మాలో ఏ భేదభావము లేకుండెను. ఈ విధముగా ఒకటిగా యేసుక్రీస్తు ప్రభు మాత్రమే చేయగలడు. అదే వచనములో పౌలు కృతజ్ఞులై ఉండుడి అని చెప్పుచున్నాడు. నిజమైన సమాధానము నిన్ను కృతజ్ఞత గలవానిగా చేయును. ఎల్లప్పుడూ ఆరాధన, కృతజ్ఞతాస్తుతి మనలో నుండును. లేని ఎడల నీవు తృప్తిగా నుండలేవు. నీవు సణుగుచు దినమును ఆరంభించి సణుగుచు దినమును ముగించుదు. ఎల్లప్పుడూ ఏదో ఒక లోపము, ఆహారం విషయమో, నీ సొంత విషయమో, దేవుడు నీ జీవితంలోని ప్రతి దానిలో, అన్ని పరిస్థితులలో, అన్ని పరిసరములలో, అన్ని షరతులలో కృతజ్ఞత కలిగి ఉండుటకు నీకు నేర్పించును. ప్రతి ఒక్కటి మన మేలు కొరకే జరుగును గనక మనము దేవుని ప్రేమ, దయ, కృపలను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుదుము.
ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.